నేను వెంకటలక్ష్మి. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ మొక్కలలో హార్మోన్లు. ఫస్ట్ బిట్, వేరు యొక్క పెరిగే భాగం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కొన కింది భాగం. మొక్కలలో ఆక్సిన్లు తయారయ్యే స్థలము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ విభాజ్య కణజాలాలు. మొక్క కొనమొగ్గ త్రుంచితే ఏం జరుగుతుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పార్శ్వపు కొమ్మలు పెరుగుతాయి. అగ్రాధిక్యత అంటే ఆన్సర్ కొనమొగ్గ పార్శ్వ మొగ్గలను అదుపు చేయడం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. జిబ్బరెల్లిన్లకు క్రింది వాటిని అధికం చేయడంలో ప్రముఖ పాత్ర ఉంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పొట్టి మొక్కలను పొడవుగా చేయడం. సైటోకైనిన్ల ప్రత్యేక చర్య. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కణ విభజన. ద్విదళ బీజపు కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. ఆకులు ఫలాలు రాలుటలో ప్రభావం చూపే హార్మోన్ పేరు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అబ్సిసిక్ ఆమ్లం. మొక్క నుండి నీటి నష్టం జరగకుండా చేసే హార్మోను. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అబ్సిసిక్ ఆమ్లం. ప్రాంకుర కవచం అగ్రం తీసివేసిన మొక్కలలో కలిగే మార్పు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అది ఇంకా పెరగదు. మొక్కల పెరుగుదలను కొన్ని పదార్థాలు నియంత్రిస్తాయని మొదటిసారిగా ప్రతిపాదించింది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ చార్లెస్ డార్విన్. ఓటు ధాన్యపు అంకురం యొక్క ప్రాంకుర కవచంపై ప్రయోగాలు చేసింది ఎవరు? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ డార్విన్. ఆక్సిన్ అనగా? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పెరుగుదల చేసేవి. ఈ క్రింది వానిలో ఆక్సిన్ చర్య కానిది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సుప్తావస్థను ప్రోత్సహించుట. ఈ క్రింది వానిలో కృత్రిమ ఆక్సిన్ కానిది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం. అంటుకొమ్మలలో వేళ్ళ ఉత్పత్తిని ప్రోత్సహించేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. వామన రకపు క్యాబేజీ మొక్కలను దేనితో చికిత్స చేస్తే పొడవుగా? వామన రకపు క్యాబేజీ మొక్కలను దేనితో చికిత్స చేస్తే పొడవుగా ఎదుగుతాయి? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జిబ్బరెల్లిన్లు. ఈ క్రింది వానిలో జిబ్బరెల్లిన్ల యొక్క చర్య. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. కణ విభజన కణ పొడవును అధికం చేయడానికి ఏర్పడే పదార్థాలు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సైటోకైనిన్లు. క్రింది వాటిలో సైటోకైనిన్ల చర్య కానిది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫలాలు త్వరగా పక్వానికి వచ్చినట్లు చేయుట. మొక్క ప్రధాన భాగానికి ఆకు లేక పుష్పం లేక ఫలం మధ్యన వేరు చేసే పొర పేరు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అబ్సిషన్ లేయర్. మొగ్గలు దుంపల విత్తనాల సుప్తావస్థను
సుప్తావస్థ అంటే ఏంటి? మనకి విత్తనాలు, మనకి మినుములు పెసలు ఏం చేస్తారు, పంట పండిన తర్వాత కొన్ని కొన్ని విత్తనాల కోసం దాస్తారు. అలా దాచినప్పుడు అవి ఎందులో ఉన్నట్టు? సుప్తావస్థలో ఉన్నట్లు. అంటే మనం ఒక దగ్గర దాచిపెడతాం. అలా మనకి మళ్ళీ ఎప్పుడు మన పంట వేసే సమయంలో వాటిని ఏం చేస్తాము, పొలం కోసే సమయం ముందు జల్లుతాము. అప్పుడు దానికి తగినంత నీరు అది లభించి నిపానం చెంది మొలకెత్తుతాయి. అలా అలా మొగ్గలు, దుంపల, విత్తనాలు సుప్తావస్థ అంటే ఏంటి? అవి మొలకెత్తకుండా ఉండే దశ. అలా సుప్తావస్థను ప్రోత్సహించే హార్మోన్ ఏది? ఆన్సర్ 4th ఆప్షన్ అబ్సెసిక్ ఆమ్లం. పక్వానికి వచ్చిన లేక దెబ్బతిన్న ఫలం నుండి విడుదలయ్యే వాయువు. ఆన్సర్ 2nd ఆప్షన్ ఇథిలీన్. అధిక సాంద్రతలో ఆక్సిజన్ ఉంటే అది ఈ క్రిందిది ఏమి ఏర్పడడానికి దోహదపడుతుంది? అధిక సాంద్రతలో ఆక్సిజన్ ఉంటే అది క్రింద ఏర్పడడానికి దోహదపడుతుంది. కణజాల వర్ధనంలో వివిధ అవయవాల భేదం ఏర్పడడానికి తోడ్పడినవి. ఆన్సర్ 1st ఆప్షన్ ఆక్సిన్, సైటోకైనిన్. క్రింది వానిలో మొగ్గల సుప్తావస్థను మేల్కొలిపే హార్మోన్లు. ఆన్సర్ 4th ఆప్షన్ జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, ఇథిలిన్. ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యము కానిది. ఆన్సర్ 4th ఆప్షన్ అబ్సెసిక్ ఆమ్లము మొగ్గల సుప్తావస్థను మేల్కొల్పుతుంది. ఇది సరి అయిన వాక్యము కాదు. ఆన్సర్ 4th ఆప్షన్. మొక్కలు గురుత్వాకర్షణ ప్రేరణ అనుక్రియకు భూమి వైపు వంగడము ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ 2nd ఆప్షన్ గురుత్వానువర్తనము. మొక్కలు గురుత్వాకర్షణ ప్రేరణ అనుక్రియకు భూమి వైపు వంగడం. అదే కాంతి వైపుకు పెరిగితే దాన్ని కాంతానువర్తనం అంటాము, భూమి వైపు పెరిగితే గురుత్వానువర్తనం అంటాము. నెక్స్ట్, పండుటాకులు ఏర్పడము ఆలస్యం అయ్యేలా చేసే హార్మోన్లు లేదా చేసేవి. ఆన్సర్ 4th ఆప్షన్ పైవన్నీ. కాండంను అడ్డంగా పెద్దది అయ్యేటట్లు ప్రేరేపించే మొక్క పెరుగుదలలో మొక్క పెరుగుదలలో మార్పు కలుగుజేయనది. ఆన్సర్ 1st ఆప్షన్ ఇథిలీన్. కాండంను అడ్డంగా ప్రేరేపించి పెరుగుదలలో మార్పు కలుగు చేయనది ఇథిలీన్. నెక్స్ట్, రొట్టె తయారు చేసుకునే గోధుమ మొక్క యొక్క శాస్త్రీయ నామం. ఆన్సర్ గోధుమ శాస్త్రీయ నామం ఏంటి? 3rd ఆప్షన్ ట్రిటికమ్ ఈస్టివం. నెక్స్ట్, కిందివి గడ్డి మొక్కల వంశానికి చెందుతాయి. ఆన్సర్ 1st ఆప్షన్. గడ్డి మొక్కల వంశం అంటే ఏంటి? పోయేసి కుటుంబమే మనకి గడ్డి మొక్కల వంశం, గ్రామినే పోయేసి. తృణధాన్యాలు, ధాన్యాలు. ఆన్సర్ 2nd ఆప్షన్. కిందివి గడ్డి మొక్కల వంశానికి చెందుతాయి. ఆన్సర్ 1st ఆప్షన్. సువాసన నూనెలకు ఒక ఉదాహరణ. సువాసన నూనెలకు ఒక ఉదాహరణ. ఆన్సర్ 4th ఆప్షన్ పైవన్నీ. టేకు చెట్టు యొక్క శాస్త్రీయనామం టెక్టోనా గ్రాండిస్. మిగతావి అజాడిరెక్టా ఇండికా అంటే వేప, డాల్బెజియా లాటిఫోలియా అంటే నరమామిడి, సోరియా రబస్టా. నెక్స్ట్,
మొక్కలను ఉపయోగించి ఏ వైద్య విధానంలో వ్యాధులకు చికిత్స చేస్తారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆయుర్వేదము.